నమస్కారం. భారతీయ సనాతన ధర్మంలో దేవీ ఆరాధనకు అత్యున్నత స్థానముంది. ఆ పరాశక్తి అనేక రూపాలలో భక్తులను కాపాడుతూ అనేక పవిత్ర క్షేత్రాలలో వెలసి ఉంది. వాటిలో అత్యంత పవిత్రమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. ఆ పీఠాలలో మొదటిగా ప్రస్తావించబడేది శ్రీలంకలోని శ్రీ శంకరీదేవి పీఠం. లంకాయాం శంకరీదేవి. ఈ ప్రసిద్ధ శ్లోకంతోనే ఈ పీఠానికి తొలి స్థానం ఇవ్వబడింది. అంటే శ్రీలంక దేశంలోని లంకాపురిలో శంకరీదేవి వెలసి ఉందని అర్థం. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో తన భర్త పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. ఈ వార్త తెలిసిన శివపరమేశ్వరుడు తీవ్ర కోపమంతో సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ప్రపంచం మొత్తం కంపించింది. లోకాలన్నీ వణికిపోయాయి. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడు. ఆమె అవయవాలు పడిన ప్రతి స్థలం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. శ్రీలంకలోని ఈ పవిత్ర స్థలంలో సతీదేవి యొక్క నడుము భాగం లేదా తొడభాగం పడిందని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ అమ్మవారు శంకరీదేవిగా పూజలందుకుంటున్నారు. ఈ పవిత్ర క్షేత్రం శ్రీలంక తూర్పు తీరంలోని ప్రసిద్ధ నగరం ట్రింకోమలీలో ఉన్నట్లు సంప్రదాయం చెబుతుంది. ట్రింకోమలి సముద్రాన్ని ఆనుకుని ఉన్న అత్యంత అందమైన ప్రాంతం. ఎత్తైన రాతి కొండపై నుండి కనిపించే సముద్ర దృశ్యం అద్భుతంగా ఉంటుంది. శ్రీలంకలో హిందూ సంస్కృతి ఎంతో పురాతనమైనది. తమిళ శైవ సంప్రదాయం ప్రకారం ట్రింకోమలి ప్రాంతం శివారాధనకు ప్రధాన కేంద్రం. అక్కడి కోనేశ్వర ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగినదిగా భావిస్తారు. కానీ చరిత్రలో ఒక బాధాకరమైన ఘట్టముంది. పోర్చుగీసు ఆక్రమణ కాలంలో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ట్రింకోమలి ప్రాంతంలోని కొన్ని ఆలయ నిర్మాణాలు కూడా నష్టపోయినట్లు నమోదు ఉంది. అందువల్ల అసలు శంకరీదేవి ఆలయం కాలక్రమేణా కనుమరుగై ఉండవచ్చని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. కానీ భక్తి సంప్రదాయం మాత్రం ఆ పీఠాన్ని ఎప్పటికీ నిలబెట్టింది. శంకరి అనే పేరు శంకరుని సహచరి, అంటే పరమశివుని దేవి. ఆమె శాంతస్వరూపిణి, రక్షకరూపిణి, జ్ఞానప్రదాయిని. కుటుంబ శాంతి కోసం, వివాహ ప్రాప్తి కోసం, సంతాన భాగ్యం కోసం, భయ నివారణ కోసం, విదేశీ ప్రయాణ సౌఖ్యం కోసం, ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రార్థిస్తారు. ఈ క్షేత్రం సముద్రానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల దీనికి ప్రత్యేకమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. సముద్ర అలల నాదం మధ్య దేవిని ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. ఉదయం సూర్యోదయ సమయంలో అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంటుంది. సముద్రంపై సూర్యకిరణాలు పడుతూ ఉండగా అమ్మవారిని స్మరించడం గొప్ప అనుభూతి. ఈ క్షేత్రంలో శివుడు మరియు శక్తి ఇద్దరికీ సమాన ప్రాధాన్యముంది. ఎందుకంటే శంకరీదేవి క్షేత్రం కోనేశ్వరస్వామి క్షేత్రంతో అనుబంధంగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ శివశక్తుల ఏకత్వం దర్శనమిస్తుంది. శక్తి లేక శివుడు శవం అనే పరమతత్వాన్ని ఈ క్షేత్రం గుర్తు చేస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ ప్రార్థించిన వారికి దాంపత్య కలహాలు తొలగుతాయి, మనశ్శాంతి లభిస్తుంది, కష్టకాలం దాటిపోతుంది, అడ్డంకులు తొలగుతాయి, దేవీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. నేటి రోజుల్లో శంకరీదేవి పేరుతో ప్రాచీన అసలు ఆలయం సంపూర్ణ రూపంలో అందుబాటులో లేదని అనేక పరిశోధకులు చెబుతున్నారు. అయితే ట్రింకోమలి ప్రాంతం, కోనేశ్వర ఆలయ పరిసరాలు పురాతన శైవ సంప్రదాయం కారణంగా అదే స్థలం శక్తిపీఠంగా గుర్తించబడుతోంది. అంటే భక్తి పరంపర బలంగా ఉంది. కాని నిర్మాణాత్మక ప్రాచీన ఆలయం యథాతథంగా లేదనే అభిప్రాయముంది. ఇది నిజాయితీతో చెప్పాల్సిన అంశం. అయినా శ్రీలంకకు వెళ్లే భక్తులు ట్రింకోమలి చేరుకుని ఆ పవిత్ర స్థలంలో దేవిని స్మరిస్తారు. అమ్మవారి నామస్మరణ చేసిన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఓం శ్రీ శంకరీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే భయం తొలగి ధైర్యం వస్తుందని విశ్వాసం. అష్టాదశ శక్తిపీఠాలలో తొలిపీఠంగా గౌరవింపబడే శ్రీ శంకరీదేవి క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు. అది శివశక్తి తత్వానికి ప్రతీక. అది చరిత్రకు సాక్ష్యం. అది భక్తి పరంపరకు నిలువెత్తు నిదర్శనం. లంకా భూమిలో వెలసిన ఆ పరాశక్తి శంకరీ అమ్మవారు మన అందరినీ కాపాడాలి. ఓం శంకరీదేవ్యై నమః. ఓం శంకరీదేవ్యై నమః.